కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। తొలుత చిలకలపూడి సెంటర్లోని రంగా విగ్రహానికి అంజలి ఘటించిన మంత్రి ఆ తర్వాత రేవతి సెంటర్లో రాధా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు। కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగా చేసిన సేవలను కొల్లు రవీంద్ర కొనియాడారు। పేదల పాలిటి పెన్నిది, ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది। అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగా గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు। ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి ఫౌండన్ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది। అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే 3వ బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బీకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। మనస్ఫూర్తిగా వారందరూ కూడా అభినందిస్తూ, వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక మహాశక్తి। ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్మరణ, ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగానే ఉంటారు। వారి ఆశయాలు మనం అందరూ కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను।